అమర్పేట సర్కిల్ కాచిగూడ చప్పల్ బజార్లో అక్రమ కట్టడాలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మెట్రో అవెన్యూ అపార్ట్మెంట్లో ఎలాంటి అనుమతి లేకుండా పెయింట్ హౌస్ నిర్మిస్తున్నట్లు కొందరు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలను అమర్పేట డీసీ మారుతి దివాకర్ పరిశీలించారు. ఇక అక్కడ అక్రమ నిర్మించిన నిర్మాణాలకు ఆయన నోటీసులను ఇచ్చారు. 3 వారాల్లో కూల్చివేయమంటే మేము కూల్చివేస్తామని మారుతి దివాకర్ హెచ్చరించారు. 2 days బ్యాక్ మా సర్కిల్ ఆఫీస్కి ఒక కంప్లైంట్ వచ్చిందండి. మెట్రో ఎవెన్యూ అని చెప్పి చెప్పల్ బజార్ దగ్గర కాచిగూడ ఏరియాలో ఉంది. అక్కడ ఏంటంటే ఆయన G+3 పర్మిషన్ తీసుకుని 4వ ఫ్లోరు బీఆర్ఎస్ చేయించుకున్నాడు 2008లో. తర్వాత ఈ మధ్యనే 5th ఫ్లోరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆల్రెడీ ఈ 3 days హాలిడేస్ రావడం వల్ల ఆ 3 days హాలిడేస్లో కూడా అతను ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే వీళ్ళు మా కంప్లైంట్ ఎవెన్యూ అపార్ట్మెంట్లో మెట్రో ఎవెన్యూ అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అనుగుణంగానే ఈరోజు మా టౌన్ ప్లానింగ్ స్టాఫ్తో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది. వాటిని పరిశీలించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము మేము వాళ్ళకి ఈరోజు ఒక నోటీస్ కూడా ఇస్తున్నాము. అయితే ఎవరి మీద కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ చేసిన ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళకు నోటీస్ ఇస్తున్నాము. వాళ్ళ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి పర్మిషన్ తీసుకున్నారు అనేది మాకు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సింది ఒక నోటీస్ కూడా ఈరోజు ఇస్తున్నాము. తర్వాత ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మేము దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళకి ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షోకాజ్ నోటీస్లో 15 days టైం ఉంటుంది యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు. తర్వాత 15 days లోపల అతను దాన్ని ఇల్లీగల్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో దాన్ని అతను డిమాలిషన్ చేసుకోవాలి. చేసుకున్న పక్షంలో వాళ్ళకి మళ్ళీ ఇంకో చివరి అవకాశంగా ఒకటి ఇరుపక్షాల వారికి కూడా మేము హియరింగ్ పెడతాం. ఆ హియరింగ్లో మేము నిర్ణయించడం జరుగుతుంది. ఇక బాబు రేపు పొద్దు నుంచి దీన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి ఆ హియరింగ్ యొక్క ఇది బాబు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి తరగతి గదులను పరిష్కరిస్తున్నామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచల రాంబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ పిలుపు మేరకు జేఎన్టీయూలోనూ తరగతులను పరిష్కరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులు యూనివర్సిటీ భూములను రక్షించుకోవాలని చూస్తుంటే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడుతుందని విమర్శించారు. ఇక హెచ్సియు భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ లాభం పొందాలని సీఎం వృక్ష సంపద జంతులేనిదే చెబుతూనే సెలవులకు ఆసరాగా చేసుకుని యూనివర్సిటీని ధ్వంసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.